ఇంకొక వార్త ఇక వేసుకున్నాడు ఆల్రెడీ. చూడండి, 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? తెలంగాణ బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీహిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏంటి? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్. మరి ఒడిషా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలే? మీలోని పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుణ్ణి లైట్గా తీసుకోవద్దు. నాకు అన్ని తెలుసు. పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మరి పార్లమెంటులోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని భేటీ బాగా వేసుకున్నాడు. మంచిగా అయింది. ఎందుకంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి బీజేపీలో ఉన్నన్ని రోజులు బీజేపీ పార్టీకి పెద్ద శని, మామూలు శని కాదు. ఆయన వల్ల బీజేపీ పార్టీ మామూలు కొట్టుమిట్టాడట్లేదు. ఈ పార్టీకి ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉండాలి. వాస్తవానికి అంత మంచి అవకాశం ఉండే, అవకాశాన్ని చేజారించుకొని కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం. కిషన్ రెడ్డి మామూలు కిషన్ రెడ్డి కాదు, ఆయనకు మామూలుడు కాదు. కాబట్టి ఇక ఆయన ఏమంటారు చూడు, స్టార్టింగ్ నుంచి ఒక ఆఫీస్ బాయ్ నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించుకుంటూ మునిగిపోతా ఉన్నాడు. ఆ గౌరవిస్తున్నారు కాబట్టి మునిగిపోతా ఉన్నది. కాబట్టి బీజేపీకి మంచి క్లాస్ వికెట్. మనలాంటి వాళ్ళం అంటేనేమో బీజేపీ కార్యకర్తలకు కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. మరి ప్రధానమంత్రి అననుడు ఏం చెప్తున్నారు? ప్రధానమంత్రిని అననుడు ఒకసారి చూస్తా, ప్రధానమంత్రిని ఒకసారి తిట్టుండ్రి. మాలాంటి వాళ్ళం అంటేనేమో మీకు బాధ అనిపిస్తుంది. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు, ఉన్నమాట అంటే బాధపడతారు. ఎవరి కోసం అన్నాము? పార్టీ మనుగడ కోసము, పార్టీ అభివృద్ధి కోసము. అరే బాబు, మంచిగా అవకాశం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోర్రా అయ్యా అని చెప్పేసి అంటే వాళ్ళు ఆల్రెడీ మనల్ని తప్పు పట్టిరు. ఇలా ప్రధానమంత్రి జబర్దస్త్ క్లాస్ వీకాడు 8 మంది ఎంపీలకు. ఆయన వీక్తే ఏం కాదు, మనం వీక్తే కష్టం వీళ్ళ కార్యకర్తలకు.